time APASCP tuitions only in Tirumala IAS Institute, Chaitanyapuri. Call చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. జగన్ గన్ లోడ్ చేస్తున్నారు. అధికారిక పార్టీపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఓటమి తర్వాత కాస్త సైలెంట్ అయిన వైసీపీ అధినాయకుడు ఫిబ్రవరి నుంచి ఫైట్ కు సాయి అంటున్నారు. అసెంబ్లీకి వచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు మాజీ సీఎం. మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి అని సిద్ధం సిద్ధం. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గేరు మారుస్తున్నారు. గతేడాది ఎన్నికల్లో భారీ ఓటమితో కష్టాల్లో కూరుకుపోయిన వైసీపీ పార్టీని మళ్లీ పట్టాలెక్కించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, విజయసాయిరెడ్డి లాంటి కీలక నాయకులు పార్టీకి దూరమవుతున్న వేళ సైలెంట్ గా ఉంటే భారీగా నష్టపోయే అవకాశం ఉందని భావించిన జగన్ తన చరిష్మాని నమ్ముకుంటూ అధికార పక్షంపై పోరాటానికి డేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరిలో జిల్లాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించిన జగన్ తాజాగా సంచలన నిర్ణయం వైపు అడుగులేస్తున్నారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ఫిబ్రవరి 3వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరవుతారని సమాచారం. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 పై తాజాగా చంద్రబాబు చేసిన కామెంట్స్ తో రాజకీయం వేడెక్కింది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ అంశంతో పాటు బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయింపులపై కూడా జగన్ ప్రశ్నించడానికి అసెంబ్లీకి రానున్నారని పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. ఈ మేరకు పార్టీలో ముఖ్యమైన నాయకులతో మాట్లాడి వారి నుంచి అభిప్రాయాలను సేకరించాక తుది నిర్ణయం తీసుకుంటారని టాక్. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు విడతల వారీగా 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తొలిసారి సమావేశాలు జరిగినప్పుడు సభ్యులంతా ప్రమాణం చేశారు. దానికి జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఆ తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి అంతా డుమ్మా కొట్టారు. తర్వాత 10 రోజుల పాటు జరిగిన కీలక అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం, లేకపోతే రామంటూ ఆయన సమావేశాలకు దూరమయ్యారు. కానీ ఈసారి మాత్రం తగ్గేదేలే అంటుంది వైసీపీ. కూటమి పాలనపై అసెంబ్లీ వేదికగానే విమర్శలు ఎక్కువ పెట్టాలని చూస్తోంది. మొత్తానికి జగన్ సభకొస్తే మాత్రం అసెంబ్లీతో పాటు ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కడం ఖాయం. మరి జగన్ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సిద్ధం సిద్ధం. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు.